హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృషేఖ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారైపోయే బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం నేను బీరకాయలని తీసుకొని పైన చెక్కు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టాను. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలిపాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేశాను. టమాటా ముక్కలు వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో రుచికి సరిపోయే సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసి బాగా కలిపానండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేశాను. వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో 1 టీ గ్లాస్తో కొన్ని వాటర్ వేసానండి. వేసి ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానిచ్చానండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత మిక్సీ జార్లో కొన్ని పప్పులు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నానండి. కుక్కర్ మూత తీసిన తర్వాత బీరకాయలో కొన్ని వాటర్ ఉన్నాయనిపిస్తే కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇలా గ్రేవీ దగ్గరికి అయినప్పుడు మనం మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న పప్పులు, వెల్లుల్లి పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, నేను ఎండు కొబ్బరి వెల్లుల్లి పొడి వేసానండి. అంతే, వేసి బాగా కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.